చైర్మన్ పదవి జేపీ పాలక కూటమిలో చిచ్చు రేపుతోంది. చైర్మన్ పదవి కోసం ఒకవైపు జనసేన, మరోవైపు బీజేపీ పట్టుబడుతున్నాయి. ఇక టీడీపీలోనే పలువురు నేతలు ఆ ఒక్క పదవి చాలంటూ చంద్రబాబుకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. నలుగురు నాలుగు వైపుల నుంచి ఒత్తిడి తెస్తూ ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదట. చైర్మన్ పదవి ఒక్కటే కాదు, 4-5 బోర్డు మెంబర్ పదవులు కూడా అడుగుతున్నాయట బీజేపీ, జనసేన పార్టీలు. ఇంతకీ దేవదేవుడి గుడి కమిటీ చైర్మన్ పదవి కోసం పట్టుబడుతుంది ఎవరో చూద్దాం. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మాండ నాయకుని ఆలయం ట్రస్ట్ కమిటీ చైర్మన్ పదవి అంటే అదో గొప్ప గౌరవం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి కోసం అధికార కూటమిలోని అనేక మంది నాయకులు పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఈ పదవే కూటమి పార్టీల్లో చిచ్చు రగిల్చింది. ఆ పదవి మాకంటూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి తమకు ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నాగబాబు కోసం ఈ పదవి అడుగుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా టీటీడీ చైర్మన్ పదవికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆ పదవిపై నాగబాబు చాలా ఆశలు పెట్టుకున్నారంటున్నారు. నాగబాబు కోరిక మేరకే ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. టీటీడీ చైర్మన్ గా నాగబాబు ఖరారయ్యారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కొన్ని రోజుల క్రితం నాగబాబు ఖండించారు. అయితే తాను రేసులో లేనని మాత్రం ఆయన ఎక్కడా ప్రకటించలేదు. టీటీడీ చైర్మన్ పదవీ కాలం 2 ఏళ్ల పాటు ఉంటుంది. టీటీడీ నిబంధనల ప్రకారం రెండోసారి కూడా అవకాశం ఇవ్వొచ్చు. అంటే అవకాశం వస్తే 2 ఏళ్ల నుంచి 4 ఏళ్ల పాటు చైర్మన్ గా ఉండొచ్చు. కేంద్రం వద్ద లాబీయింగ్ కి టీటీడీ చైర్మన్ పదవి చాలా కీలకమని భావించడంతోనే జనసేన గట్టిగా పట్టుబడుతోందంటున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు జనసేనకి కేటాయించిన 3 ఎంపీలలో నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని ముందుగా వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా కూటమి నేతల సర్దుబాటు కోసం నాగబాబు ఆ సీటుని వదులుకున్నారు. పైగా 3 స్థానాలకి బదులు జనసేన 2 లోక్సభ స్థానాల్లోనే పోటీ చేసి అనకాపల్లి స్థానాన్ని బీజేపీకి త్యాగం చేసింది. ఎంపీ కావలసిన నాగబాబు బీజేపీ, టీడీపీ కోసం తన సీటు వదులుకున్నారని, ఆయనకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ జనసేన నుంచి గట్టిగా వినిపిస్తోంది. టీటీడీ చైర్మన్ పదవికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆ పదవిని తమ దగ్గరే ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే టీడీపీలో సైతం టీటీడీ చైర్మన్ పదవి కోసం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు టీడీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణంరాజు ఇద్దరూ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా చేసిన అనుభవంతో వేమిరెడ్డి ప్రశాంతి చైర్పర్సన్ పోస్ట్ ఇవ్వాలని చంద్రబాబుని కోరుతున్నారట. ఇప్పటి వరకు చైర్మన్ పదవిని మహిళకి కేటాయించిన దాఖలాలు లేవు. ఇక రఘురామకృష్ణంరాజు కూడా ఢిల్లీ లాబీయింగ్ కోసం టీటీడీ చైర్మన్ పదవే తనకి కరెక్ట్ అని భావిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం కొందరు బీజేపీ ప్రముఖులతో కూడా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని టాక్. ఇక ఇదే రేసులో కొత్తగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేరు తెరపైకి వచ్చింది. గత చంద్రబాబు హయాంలో యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ గా పనిచేశారు. టీడీపీలో యనమల అత్యంత సీనియర్ నాయకుడు, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే యనమల మాత్రం గవర్నర్ గిరి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది సాధ్యపడకపోతే రాజ్యసభకి వెళ్లడం యనమల డ్రీమ్. కానీ 2 ఏళ్ల వరకు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశం లేకపోవడంతో ముందుగా ఇప్పుడు టీటీడీ చైర్మన్ కట్టబెడతారని చెబుతున్నారు. ఇక గతంలో అశోక్ గజపతిరాజు పేరు వినిపించినప్పటికీ ఆయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండడంతో సాంకేతికంగా టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం సాధ్యపడదని తెలుస్తోంది. అటు జనసేన, ఇటు సొంత పార్టీ నేతల గురించి ఆలోచనల మధ్య టీటీడీ చైర్మన్ విషయంలో సీఎం చంద్రబాబు తర్జన భర్జనలు పడుతున్నారంటున్నారు. అదే సమయంలో తెరపైకి కొత్త ప్రతిపాదన చేస్తున్నారంటున్నారు. మొదటి 2 ఏళ్లు టీడీపీకి, తరువాత 2 ఏళ్లు జనసేనకి టీటీడీ చైర్మన్ పదవి కేటాయించాలనే ప్రతిపాదన తెస్తున్నారు. అయితే దీనిపై జనసేన అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇక టీటీడీ బోర్డు మెంబర్లలో సైతం జనసేన, బీజేపీ గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన చైర్మన్ పదవి కాకుండా కనీసం 5-6 బోర్డు మెంబర్లు కావాలని డిమాండ్ చేస్తుంటే బీజేపీ కూడా 4 నుంచి 5 మెంబర్లు కోరుతున్నారట. మరోవైపు తెలంగాణ రాష్ట్రం కూడా టీటీడీ బోర్డు మెంబర్లలో తమకి ప్రాతినిధ్యం ఉండాలని కోరుతోంది. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉత్తరాది లాబీయింగ్ లో కొందరికి బోర్డు మెంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అటు టీటీడీ చైర్మన్, ఇటు బోర్డు మెంబర్ల ఎంపిక సీఎం చంద్రబాబుకి కత్తి మీద సాములా తయారైంది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక డైలమాలో పడి వాయిదా వేశారంటున్నారు. ఇంత క్రేజ్ ఉన్న టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి కూటమి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.